పహల్గామ్ ఉగ్రదాడితో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు పెదవి విప్పారు. దాడిపై తటస్థ విచారణకు తాము సిద్దమే అన్నారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ వ్యాఖ్యానించారు. పహల్గామ్లో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోందని, ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. శాంతికే తమ ప్రాధాన్యమని, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వెల్లవేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ప్రజలుతున్నారు. తాజాగా కాసేపటి క్రితము పహల్గామ్ ఉగ్రదాడిపై నెలకొన్న ఉద్రిక్తలపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు కీలక వ్యాఖ్యలు చేశారు. దాడిపై తటస్థ విచారణకు తాము సిద్ధమేమని స్పష్టం చేస్తూనే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మరో వంకర మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇక పహల్గామ్ లో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మా దేశం నిందలు ఎదుర్కొంటుంది అంటే ఆ ఘటనపై తటస్థ, పారదర్శకత, విశ్వసనీయత, దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. ఓవైపు ఎల్ఓసీలో ఎల్ఓసీలు ఇప్పటికే కాల్పుల విరమణ ఉల్లంఘనలు పాల్పడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని పరోక్షంగా కూడా భారత్ పైన వ్యాఖ్యలు చేస్తున్న అంశాన్ని కూడా చూడవచ్చు. పహల్గామ్ దాడిపైన దర్యాప్తుకు తాము సిద్ధంగా ఉంటామని అంశాన్ని చెప్తున్నాయి. పారదర్శకతలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. విషయాలపై మాపై నిందలు మోపడం సరికాదు అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. దీనిపైన భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.